ఇటు బీసీ కులగణనపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సబ్ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే తీరును వివరించనున్నారు. రైట్, ఇక బీసీ కులగణనపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీ హాల్ నెంబర్ 1 లో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరగబోతా ఉంది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి కుల గణన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో కుల గణనలో బీసీల జనాభా శాతం ఎంతో తెలిసింది. కాబట్టి సో దీనిపై మరొకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పటికే ఇది ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇది బయట సోషల్ మీడియాలో కావచ్చు, పలు ఫేక్ సర్వేలు కూడా ప్రచారంలో అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా బీసీలో జనాభా తగ్గింది అని చెప్పేసి ఏదైతే చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందో, ఈ నేపథ్యంలోనే సర్వే ఏ విధంగా నిర్వహించామో, సర్వే నిర్వహణలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, సర్వేకు అంటే ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను దీనికి సర్వేకు ఉపయోగించుకున్నామనే వివరాలన్నింటినీ కూడా మరోసారి నిన్న అసెంబ్లీలో వివరించారు. మరోసారి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూలంకషంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా మండలి చైర్మన్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు. వీరితో పాటు అదే కేబినెట్ సబ్ కమిటీ కో చైర్మన్ గా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొంటారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు జరగబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో ఇది బీసీలకు సంబంధించి కులగణనలో బీసీలకు సంబంధించి ఏదైతే అక్యురేట్ గా మేము లెక్కలు చేశామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించడానికి చేసినటువంటి ఏదైతే కుల గణన ఉందో ఈ కుల గణనలో ఖచ్చితంగా బీసీలకు కానీ అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉందో డేటాను అక్యురేట్ గా చేశామని ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మధ్యాహ్నం 12 గంటలకు జరగబోతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.